ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే అని అక్కడ సొలొమోను ఆ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ప్రాకారము లేకపోతే ఒక పురము పాడైపోద్ది. ఇంటికైనా కానీ ప్రాకారం ఉండాలిగా. ఎన్ని కోట్ల రూపాయలతో మీరు ఇల్లు కట్టినా ప్రహరీ గోడ గనక లేకపోతే అది సమాజంలో, లోకంలో కలిసిపోద్ది ఆ ఇల్లు. కనుక ఆ సమాజం నుండి, లోకం నుండి సపరేట్ చేయాలి అంటే దానికి ప్రహరీ కొట్టాలి, ప్రాకారం కట్టాల్సిందే, గోడ కట్టాల్సిందే. అలాగే తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే అని వ్రాస్తున్నాడు. మనసు కోతి వంటిది అన్నారు, అది చంచలమైనది అని మన కవులు చెప్తూ ఉంటారు. మనకు మోక్షం రావాలన్నా, జీవన బంధాలు పెరగాలన్నా అన్నిటికీ మనసే కారణం. మంచివారు చెడ్డవారుగా మారడానికి కారణం ఏంటో తెలుసా? మనసే. ఈ మనసు వల్లే చాలామంది సరిగ్గా ఉండకపోవటం వల్ల మంచివారు చెడ్డవారుగా అయిపోతున్నారు. మన చుట్టూ ఈ ఇంద్రియాలు తిరగటం అంటే, ఆరు చెప్తారు కదా, క్రామ, కోద అనేవి ఉన్నాయి కదా. ఈ 6 శత్రువులు కలుగుతున్నాయి. వాటి వల్ల మనం చెడ్డవారిగా మారిపోతున్నాము. మనుషులు ఆ చిన్న మనస్సును బంధింపగలిగితే ఇక మోక్షరాజ్యమే. పట్టణమును పట్టు వానికంటే కూడా తన మనస్సును అణుచుకునేవాడు శ్రేష్ఠుడు అన్నాడు సొలొమోను. పట్టణాన్ని పట్టుకోవటం గొప్ప విషయమే, కానీ దానికంటే గొప్ప విషయం మనస్సును అణుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఒక రాజు పట్టణాన్ని పట్టుకోగలుగుతున్నాడు, కానీ తన మనస్సును పట్టుకోలేకపోతున్నాడు. అక్కడ ఓడిపోతున్నాడు. మనసు, ఈ ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోలేని వారు ఎంత జ్ఞానవంతులైనా వారి పద్ధతి ఏనుగు స్నానం వంటిదే, కురూపిని ఆభరణాలతో అలంకరించడం లాంటిదే అన్నారు. ఏనుగు స్నానం చేసిన వెంటనే ఎలాగైతే బూడిద చల్లుకుంటుందో, ప్రియ దేవుని బిడలారా, అలాగే చాలామంది జీవితాలు ఎంత గొప్పగా ఉన్నా మనస్సును కనుక స్వాధీనం చేసుకోలేకపోతే అది వ్యర్థమే కదా. ఎంతటి విద్యవేత్తలైనా, ఉన్నతి పదవిలో ఉన్న బుద్ధి కనుక బాగోపోతే అతను ఎంత ఆఫీసర్ అయినా, ఎంత పేరున్నా, ఎంత గొప్పవాడైనా, ఎంత చదువుకున్నవాడైనా సమాజంలో బుద్ధి గనక సరిగ్గా లేకపోతే గనక వారి జ్ఞానం, వారి హుందా, వారి డబ్బు, వారి అందము, వారి చదువు అన్నీ వ్యర్థమైపోతాయి. అందుకే బైబిల్ అంటారు, మీ మనస్సులో కాచుకునుడి అన్నారు. ఇది దైవ హెచ్చరిక. ఈ మనస్సే మనల్ని ఈ విధంగా మార్చేస్తుంది. దేవుని దృష్టిలో చెడ్డవారిగా, మనుషుల దృష్టిలో చెడ్డవారిగా. కాసేపు బాగుంటే కాసేపు బాగోము. కనుక దీన్ని మనము లైన్ చేయాలి, మనసును లైన్ చేయాలి. అది లోకస్తులు చేయగలరో లేదో కానీ వాక్యం చదివే ప్రతి ఒక్కరూ కూడా, వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరికి కూడా మనసును కంట్రోల్ చేసుకోవటం పెద్ద విషయమేమీ కాదు. ఆ మనస్సును బంధించాలంటే ఎలా మరి? ఈ మనసు అనేది ఎక్కడ ఉంటుంది అసలు? మనసు అనేది ఎలా ఉంటుంది? మనసు ఎంత ఉంటుంది? ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పటి వరకు మనసును పట్టుకోలేకపోయింది. అయితే అది ఎంత పెద్దగానైనా వ్యాకోచిస్తుంది, ఎంత దూరమైనా వెళ్ళగలదు. మీరు ఇంట్లోనే ఉండగలరు, ఢిల్లీ అయినా వెళ్ళిపోగలదు మీ మనసు, అమెరికా అయినా వెళ్ళొచ్చేస్తుంది మీ మనసు. దీన్ని లొంగదీయాలి అంటే దేవుని ఆత్మను పొందుకోవాలి. ఇంద్రియాలు ఇవన్నీ కూడా, మనస్సు, మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి. దైవం వైపు పరుగులు తీయాలి. నీ మనసు పవిత్రపరచబడాలి. ఫస్ట్ నీ పాపాలు ఒప్పుకోవాలి, బాప్టిజం పొందాలి, పరిశుద్ధాత్మను ప్రభు నీకు అనుగ్రహిస్తారు.
ఈ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నీ మనసుని ఈజీగా పట్టుకోగలుగుతావు. రాజులు ఉన్నారు, పట్టణాలు పట్టుకుంటున్నారు, కానీ మనసును పట్టుకోలేకపోతున్నారు. ఇందాక మనం అన్నట్లుగా జ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు, అందమున్న వాళ్ళు, గొప్పవాళ్ళు మనసును కంట్రోల్ చేసుకోలేక అందరితో విభేదాలు. కనుక ఈ ఉదయకాలం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మనస్సు మీద మీకు అధికారం కావాలంటే దేవుని ఆత్మ ద్వారానే ఇది సాధ్యం. మీరు ఎప్పుడు సమాధానకరంగా, సంతోషంగా, హుందాగా, మంచిగా గుర్తింపు కావాలంటే దేవుని ఆత్మ కలిగిన వారుగా జీవించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి, ప్రభువా, బంధాలు విడిపోవడానికి మనసే కారణం. చెడు జరగడానికి, వారికున్న పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకోవడానికి కూడా మనసే కారణం. దీన్ని ఎలా జయించాలి, ఎలా పట్టుకోవాలి అంటే బైబిల్ చదివేవారు మాత్రమే, వాక్యాన్ని విన్నవారు మాత్రమే ఈ మనసును స్వాధీనం చేసుకోగలుగుతారు. మీ ఆత్మను పొందుకున్న వారు ఈజీగా మనసుని కంట్రోల్ చేయగలుగుతారు. అట్టి ఆత్మను ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాలం మందు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఈ ఉదయకాలం మందు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలలో ఉపవాసాలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, ప్రభువా, అనేకమైన విషయాల కొరకై వారి కుటుంబంలో ప్రార్థిస్తున్నారు. ఈ ఉదయకాలం ముందు నేను కూడా వారి పక్షమున ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుటుంబాల్లో ఏది పెండింగ్గా ఉందో, సమస్యగా ఉందో ప్రభువా, ఆ ప్రతి విధమైన సమస్య అన్నీ కూడా ప్రభువా మీరు విడిపించి వారి కుటుంబాలలో ఎదురు చూస్తున్న మేలు లేక ఎదురు చూస్తున్న విడుదల త్వరగా దయచేసి మీ సాక్ష్యార్థంగా వారిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. వారి యజమాని విషయంలో కానీ, యజమానురాల విషయంలో కానీ, బిడల విషయంలో కానీ ఏ మేలు ఎదురు చూస్తున్నారో ప్రభువా, అవి వివాహాల లేక సంతాన విషయమా, ఆరోగ్య విషయమా, కుటుంబాలలో ప్రభువా, మరి ఈ కోర్టుల విషయాల్లో విడుదల, ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి ఉదయకాలం మందు విడుదల దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, మీకు ఉపయోగపడే బిడ్డలుగా మీ మహిమార్థంగా జీవించడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ